ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ, శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవల్లో భాగంగా మరో కొత్త సేవను భక్తులకి టిటిడి వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అనే సత్సంకల్పంతో శ్రీవారి వైద్య సేవ అనే కొత్త సేవని భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. దేశ విదేశాల్లోని హిందూ వైద్యులందరూ కూడా ఈ శ్రీవారి వైద్య సేవకి అప్లై చేసుకుని శ్రీవారి భక్తులకి సేవలు అందించవచ్చు. శ్రీవారి వైద్య సేవ అనే అప్లికేషన్ ని టిటిడి ఈఓ గారైన శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు ప్రారంభించడం జరిగింది. ఈ శ్రీవారి వైద్య సేవకి టిటిడి వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అండ్ వైద్య సేవకి బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఏ హాస్పిటల్స్ లో వాళ్ళ యొక్క సర్వీస్ అందించాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైతే శ్రీవారి వైద్య సేవకి అప్లై చేసుకునే వైద్యులు ఉంటారో వారందరూ కూడా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanam.ap.gov.in అని ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ మెనూ బార్ లో శ్రీవారి సేవ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. శ్రీవారి సేవ అనే ఆప్షన్ పై మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ ఆప్షన్ శ్రీవారి వైద్య సేవ, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత శ్రీవారి వైద్య సేవ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వైద్య సేవ బుకింగ్ అని మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా వైద్య సేవకి మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ యొక్క ప్రొఫైల్ ని ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకొని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే శ్రీవారి వైద్య సేవ పార్టిసిపేషన్ ఇన్ దిస్ సర్వీస్ ఇస్ కంప్లీట్లీ వాలంటరీ అని ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ లో ఏ ఆప్షన్ దగ్గర అయితే స్టార్ మార్క్స్ ఉంటాయో అవన్నీ కూడా కంపల్సరీగా మ్యాండటరీగా మీరు ఫిల్ చేయాలి. స్టార్ మార్క్స్ లేనివన్నీ కూడా ఆప్షనల్ అండి. స్టార్ మార్క్స్ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ కంట్రీ వాళ్ళైతే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్, మీరు ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. పాస్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే పాస్పోర్ట్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్ లో మీ ఫుల్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ మీ నేమ్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్, మంత్, ఇయర్ మూడు కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే మీ ఏజ్ అనేది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసుకుని ఏజ్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర క్లిక్ చేసుకొని సింగిల్ ఆర్ మ్యారీడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫోటో దగ్గర చూస్ ఫైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ క్వాలిఫికేషన్ అనే ఆప్షన్ లో క్వాలిఫికేషన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే BA, MS, MBBS ఇలా మీకు ఒక 3 క్వాలిఫికేషన్స్ చూపిస్తాయి. ఇది ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ ఆర్ కాలేజ్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క యూనివర్సిటీ నేమ్ కానీ లేదా కాలేజ్ నేమ్ ని కానీ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని ఇయర్స్ అయితే చూపిస్తాయి. మీరు ఆ కోర్సు ఏ ఇయర్ లో అయితే కంప్లీట్ చేసి ఉంటారో ఆ ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ చూస్ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ క్వాలిఫికేషన్ దగ్గర హయ్యర్ క్వాలిఫికేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీది హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే పై ఆప్షన్స్ ఏవి కూడా ఫిల్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ అనే ఆప్షన్ దగ్గర ఏమి కూడా చూపించలేదండి. మీరు పై ఆప్షన్స్ అన్ని కూడా ఫిల్ చేసుకొని వస్తే ఇక్కడ మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే అది చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ దగ్గర క్లిక్ చేసుకుంటే మీరు ఎందులో అయితే స్పెషలైజేషన్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ ఏ ఇయర్ లో అయితే మీరు ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేశారో ఆ ఇయర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చూస్ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అయితే మీ క్వాలిఫికేషన్ కి సంబంధించి మీరు అప్లోడ్ చేసే ప్రతి సర్టిఫికేట్ కూడా PDF ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ టిటిడి వారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెడికల్ వెటర్నరీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ కౌన్సిల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఏ కౌన్సిల్ అయితే ఆ కౌన్సిల్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్టర్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏ ఇయర్ లో అయితే మీరు ఆ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యారో ఆ ఇయర్ ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ అప్ టు దగ్గర మీ యొక్క అప్ టు వ్యాలిడ్
ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ డేట్ మంత్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ చూస్ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. స్పెషలైజేషన్ ప్రొఫెషన్ నా దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. మనం పై ఆప్షన్స్ ఏవి కూడా ఇప్పుడు ఫిల్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ అయితే రాలేదండి. మీరు పై ఆప్షన్స్ అని ఫిల్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి రావడం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్, ఆ స్పెషలైజేషన్ లో మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఇయర్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీ క్వాలిఫికేషన్ కి సంబంధించి కావచ్చు, ఎక్స్పీరియన్స్ కి సంబంధించి కావచ్చు, మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అనేది కేవలం పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుందండి. తర్వాత అచీవ్మెంట్స్ దగ్గర దేనికి కూడా స్టార్ మార్క్స్ లేవు కాబట్టి మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు, లేదా అలాగే ఎంటీగా వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు. ఇది ఆప్షనల్ అండి. తర్వాత ప్రిఫర్డ్ హాస్పిటల్స్ అండ్ సర్వీస్ పీరియడ్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీరు ఏ హాస్పిటల్లో ఎన్ని రోజులు వాలంటీర్ గా సర్వీస్ చేయాలి అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ హాస్పిటల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే స్విమ్స్, బరుడు, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, శ్రీ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, టిటిడి సెంట్రల్ హాస్పిటల్, అశ్విని హాస్పిటల్ తిరుమల, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, అలాగే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల, ఇలా మీకు కొన్ని నేమ్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడున్న ఈ హాస్పిటల్స్ లో మీరు ఏ హాస్పిటల్ అయితే వాలంటరీగా సర్వీస్ చేయాలనుకున్నారో ఆ హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షార్ట్ టర్మ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే 3 days 7 days ఇలా 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. 3 రోజుల లేదా 7 రోజుల మీరు సేవ చేయాలనుకుంటున్నది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ రోజులు ఆ వాలంటరీ సేవ చేయాలి అనుకుంటే ఇక్కడ లాంగ్ టర్మ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే 1 month, 3 months, 6 months, 1 year ఇలా మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. 1 month చేయాలనుకుంటే 1 month ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 3 months వాలంటరీ సేవ చేయాలనుకుంటే 3 months ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా లాంగ్ టర్మ్ మీరు ఎన్ని రోజులు అయితే ఆ సేవ చేయాలనుకుంటున్నారో ఆ అన్ని రోజులు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే ఇప్పుడు టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఆ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క పిన్ కోడ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత కంట్రీ దగ్గర క్లిక్ చేసుకొని మీది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా అన్ని కంట్రీ నేమ్స్ అయితే ఇక్కడ చూపిస్తాయండి. ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ స్టేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సిటీ ఆర్ విలేజ్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీ యొక్క ప్రొఫైల్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే డిక్లరేషన్ అనే ఆప్షన్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి చూసుకొని ఐ బిలాంగ్ టు ద హిందూ రిలీజియన్, నేను హిందూనే అని చెప్పి మీరు ఓకే చేస్తున్నట్టు ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐ ఆమ్ ఫిజికల్లీ అండ్ మెంటలీ ఫిట్ అని మీరు ఫిట్ గా ఉన్నట్టు ఓకే చేస్తూ ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. ఆ తర్వాత ఐ అగ్రీ టు ద అబో డిక్లరేషన్ అని మీరు ఈ డిక్లరేషన్ అంతా కూడా ఓకే చేస్తున్నట్టు ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా శ్రీవారి వైద్య సేవలో భాగంగా దేశ విదేశాల్లోని హిందూ వైద్యులు ఎవరైతే శ్రీవారి భక్తులకి వాలంటరీగా శ్రీవారి సేవ చేయాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ముందు టీటీడీ వెబ్సైట్ లో మీ యొక్క ప్రొఫైల్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేవకు సంబంధించి ఆ సేవని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొత్తగా టీటీడీ వారు ప్రస్తుతం ఈ సేవనైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. ఎవరైనా వైద్యులు ఈ సేవలో పాల్గొనే వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పర్టికులర్ గా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన మరింత సమాచారం ని ఎప్పటికప్పుడు మీరు పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.